అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఎలా చూడాలి 1 by 1 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలామందికి ఇది క్లియర్ అయి ఉంటుంది. లాస్ట్ క్లాస్ విన్నవాళ్ళు, ఎవరైతే లాస్ట్ క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం 5-10 నిమిషాలు. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో మనము ఎలా సాల్వ్ చేయాలి సార్? ఏబిసి, రైట్? సి, క్యాపిటల్ సి ఆపోజిట్ స్మాల్ సి, ఇది ఏ ఇది బి అనుకోండి. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్, largest side whole square is always square is less than, right, side 1 square plus side 2 square. Largest side whole square is less than side 1 square plus side 2 square. Largest side మనము c అనుకుంటే c square is less than a square plus b square. c square is less than a square plus b square. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అల్పకోణ త్రిభుజంలో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అధిక కోణ త్రిభుజంలో లార్జెస్ట్ సైడ్ రైట్ భుజంలో ఎక్కువ వాల్యూ ఉన్నది స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే లంబకోణ త్రిభుజంలో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు సైడ్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లం చూడండి సార్. సపోజ్గా 9, 12, x ఇది అల్పకోణ త్రిభుజం అయి ఉండాలి. అంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. అలాంటప్పుడు ఎక్స్ ఎన్ని సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది? ఎక్స్ ఎన్ని సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది? 2 భుజాలు ఇస్తాడు. 3వ భుజం సహజ సంఖ్య వాల్యూ తీసుకుంటే అది అల్పకోణ త్రిభుజం అయితే ఏ వాల్యూలు తీసుకోవచ్చు? అధిక కోణ త్రిభుజం అవుతే ఏ వాల్యూలు తీసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది త్రిభుజం ఫామ్ అవ్వాలి. అది త్రిభుజం ఫామ్ అవ్వాలి. అంటే 9 + 12 ఎక్స్ గనక 21 అయిందనుకోండి, ఆ 3 లైన్లు కూడా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అంటే ఎక్స్ లెస్ దాన్ 21. 9 ఇది 3 ఉందనుకోండి, ఒక 12 యూనిట్ల రేఖ మీద 9 + 3 12 పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 21. అంటే ఎక్స్ అనే సహజ సంఖ్య వాల్యూ ఈ 3 భుజాలు త్రిభుజం ఫామ్ అవ్వాలి అని అంటే 3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 21 ఉండాలి. 3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 21 ఉండాలి. స్టెప్ 1 అందరికీ క్లియర్ అయింది కదా సార్? స్టెప్ 1. స్టెప్ 2 ఇక్కడ చూడండి సార్. స్టెప్ 2 ఇక్కడ 9, 12 ఎక్స్, 9, 12 ఎక్స్. ఎక్స్ లార్జెస్ట్ వాల్యూ కావచ్చు. ఇది కాకపోతే 9, 12లో లార్జెస్ట్ ఏంటి? 12. అంటే ఇది ఎక్స్ గనక లార్జెస్ట్ సైడ్ గనక అవుతే, ఎక్స్ లార్జెస్ట్ సైడ్ గనక అవుతే ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144, 9 స్క్వేర్ అంటే 81, 144 + 81 225. ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 225. ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 225. అదే ఎక్స్ లార్జెస్ట్ సైడ్ కాకపోతే, ఎక్స్ లార్జెస్ట్ సైడ్ కాకపోతే, ఎక్స్ లార్జెస్ట్ సైడ్ కాకపోతే 9, 12లో లార్జెస్ట్ ఏంటి? 12. 12 స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 9 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 144 - 81 లెస్ దాన్ ఎక్స్ స్క్వేర్. 63 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ 63, 225 మధ్యలో ఉండాలి. అంటే ఎక్స్ 9 తీసుకోవచ్చు, 8 తీసుకోలేము. ఎందుకనంటే 8 స్క్వేర్ ఈజ్ 64. ఓకే, 8 తీసుకోవచ్చు. ఇక్కడ 9 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు, 12 తీసుకోవచ్చు, 13 తీసుకోవచ్చు, 14 తీసుకోవచ్చు. 8 నుంచి 14 ఏదైనా వాల్యూలు తీసుకోవచ్చు. 8, 9, 10, 11, 12, 13, 14 చాలా ఇంపార్టెంట్ మోడల్స్ సార్. మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇట్లాంటి మోడల్స్ ఖచ్చితంగా వస్తాయి సార్. అందరికీ క్లియర్ కదా సార్? రైట్. సో 3 లెస్ దాన్
3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 21. మళ్ళీ ఇది చూడండి సార్, మళ్ళీ ఇది చూడండి. రైట్, లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు సైడ్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 హోల్ స్క్వేర్. 9, 12 9, 12 రెండు భుజాలు అవుతే మూడో భుజము రైట్ 3 కాదు 21 కాదు, 3, 21 మధ్యలో ఏదైనా అయి ఉంటుంది. ఎక్స్ లార్జెస్ట్ వాల్యూ కావచ్చు, ఎక్స్ లార్జెస్ట్ వాల్యూ కాకపోవచ్చు. ఇది ఎందుకు వచ్చింది కూడా మనం డిస్కస్ చేసాం. ఎవరైతే క్లాస్ వింటున్నారో సబ్జెక్టుకు తర్వాత కావాలనుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీ నాన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే క్లాస్ తర్వాత చెప్తాను. రైట్, ఫస్ట్ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా కూడా దయచేసి అడగండి. 3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 21 ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇది అల్పకోణ త్రిభుజం.